జనబెరి న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రావణ పౌర్ణమి పురస్కరించుకుని అత్యంత వైభవంగా సాగిన ఇంద్రకీలాద్రి ప్రదక్షిణ. జై దుర్గా జై జై దుర్గా అంటూ భక్తుల నామస్మరణతో మారుమోగిన ఇంద్రకీలాద్రి గిరిలు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా పాడేరులో సీఎం చంద్రబాబు పర్యటన. గిరిజనుల ఉద్యోగ రిజర్వేషన్లపై జీవో 3ను పునరుద్ధరిస్తామని కీలక ప్రకటన. ఈ నెల 25న మహాధర్నా చేపడుతున్నట్టు తెలిపిన డీఎస్సీ. 2003 టీచర్స్ ఫోరం సభ్యులు తమకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్. ఆంధ్రరత్న భవన్ లో ఘనంగా 65వ ఇండియన్ యూత్ కాంగ్రెస్ ఫౌండేషన్ డే వేడుకలు. కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న కాంగ్రెస్ నాయకులు. శ్రావణ పౌర్ణమి పురస్కరించుకుని ఇంద్రకీలాద్రి ప్రదక్షిణ అత్యంత వైభవంగా సాగింది. అమ్మవారి ప్రచార రథం వెంబడి కోలాట నృత్యాలు, డప్పు వాయిద్యాలు, మేళతాళాలతో వందలాది మంది భక్తజనం ఇంద్రకీలాద్రి ప్రదక్షిణ భక్తి ప్రపత్తులతో నిర్వహించారు. జై దుర్గా జై జై దుర్గా నామస్మరణతో ఇంద్రకీలాద్రి గిరిలు ప్రతిధ్వనించాయి. ఇంద్రకీలాద్రిపై వేంచేస్తున్న శ్రీ కనకదుర్గమ్మ వారి సన్నిధిలో నిర్వహిస్తున్న మాసోత్సవాల్లో భాగంగా శ్రావణ పౌర్ణమి పురస్కరించుకుని గిరి ప్రదక్షిణ నిర్వహించారు. దుర్గమ్మ సన్నిధిలో పవిత్ర ఉత్సవాలు నిర్వహిస్తున్న తరుణంలో ఉత్సవ మూర్తులు పవిత్ర ధారణలో ఉండడంతో ప్రచార రథంతో గిరి ప్రదక్షిణ నిర్వహించారు. దేవస్థాన ఈవో షీనా నాయక్ ఇంద్రకీలాద్రి ప్రదక్షిణ ప్రారంభించారు. డప్పు వాయిద్యాల కోలాటం, నృత్యాలు, వేద పండితుల మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ గిరి ప్రదక్షిణ కన్నుల పండగగా సాగింది. ఘాట్ రోడ్డు కామధేను అమ్మవారి ఆలయం నుండి ప్రారంభమైన గిరి ప్రదక్షిణ కుమ్మరిపాలెం, విద్యాధరపురం, సితారా సెంటర్, మిల్క్ ప్రాజెక్ట్, చెట్టినగర్, కొత్తపేట బ్రాహ్మణ వీధి మీదుగా తిరిగి ఘాట్ రోడ్డుకు చేరింది. ఈ సందర్భంగా దేవస్థాన ఈవో షీనా నాయక్ మాట్లాడారు. ప్రతి నెల పౌర్ణమి రోజున ఇంద్రకీలాద్రి ప్రదక్షిణ నిర్వహిస్తుంటామని, ఇందులో భాగంగా పవిత్ర ఉత్సవాలు జరుగుతున్న సమయంలో శ్రావణ పౌర్ణమి నాడు గిరి ప్రదక్షిణలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. దేవస్థానం స్థానాచార్యులు విష్ణు భట్ల శివ ప్రసాద శర్మ మాట్లాడారు. ఇంద్రకీలాద్రి ప్రదక్షిణ నిర్వహించడం సాక్షాత్తు అమ్మవారికి స్వయంగా ప్రదక్షిణ చేసినంత ఫలితాన్ని ఇస్తుందని తెలిపారు. ఈ ఏడాది శ్రావణ పౌర్ణమి పవిత్ర ఉత్సవాలు ఒకేసారి రావడంతో ఉత్సవ మూర్తులు పవిత్ర ధారణలో ఉన్నందున ప్రచార రథంతో గిరి ప్రదక్షిణ నిర్వహించినట్టు వివరించారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన అధికారులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జై కనకదుర్గాయ నమః. యథావిధిగా ప్రతి మాసం వచ్చే వారంలో భాగంగా ఇప్పుడు మనకు శ్రావణ పౌర్ణమి ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము. ఈ శరన్నవరాత్రుల్లో భాగంగా అంటే రాబోయే శరన్నవరాత్రుల్లో ముందుగానే మనకు ఈ యొక్క పౌర్ణమి రావడం మంచి విశేషము. పవిత్రోత్సవాల్లో భాగంగా ఈరోజు ఈ యొక్క పౌర్ణమిని జరుపుకోవడం కూడా మంచి విశేషం అని చెప్పేసి భక్తులందరికీ తెలియజేయడం జరుగుతుంది. మనకు ఈ పవిత్రోత్సవాల్లో ఉత్సవ విగ్రహాలను వాడుకుంటున్నందుకు ఓన్లీ ప్రచార రథంని మాత్రమే మనం ఈరోజు గిరి ప్రదక్షిణ చేయడం అనేది జరుగుతుందని భక్తులందరూ తెలియజేస్తున్నాను. జై దుర్గా జై నమః. సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే. జగన్మాత దుర్గాదేవి ఆలయంలో నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సాంవత్సరిక విశేష ఉత్సవాల్లో భాగంగా ఈ మాసోత్సవాల్లో ప్రతి మాసము పూర్ణిమ నాడు మనం అమ్మవారి యొక్క గిరి ప్రదక్షిణ కార్యక్రమం చేయడం జరుగుతున్నది. ఈరోజు శ్రావణ పూర్ణిమ, రాఖీ పూర్ణిమ, దీన్ని జంధ్యాల పూర్ణిమ అని కూడా అంటాము. మరి ఈరోజు చాలా పవిత్రమైనటువంటి, చాలా విశేషమైనటువంటి పర్వదినం. ఈరోజు దానికి తోడుగా అమ్మవారి యొక్క పవిత్రోత్సవాలు కూడా జరుగుతున్నాయి శ్రావణ పూర్ణిమకి. ఈ సందర్భంగా మనం ఈ గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో మనం ఇందాకన ధ్యాన శ్లోకంలో చెప్పుకున్నాం, సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే అని. ఆవిడ సర్వస్వరూపము కూడాను, ఇంద్రకీలాద్రి పర్వత స్వరూపం అంతా కూడాను అమ్మవారి యొక్క స్వరూపమే. అందువల్ల అమ్మవారికి మనం అక్కడ ప్రత్యక్షంగా ప్రదక్షిణం చేయలేము కాబట్టి ఆ గిరికి మొత్తం ఆ ఇంద్రకీలాద్రి పర్వతానికి ప్రదక్షిణం చేస్తే భూమండలం ప్రదక్షిణం చేసినంత ఫలం దక్కుతుంది. అందువల్ల ఈ గిరి ప్రదక్షిణంలో 50 మంది భక్తులు అందరూ కూడాను పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావలసిందిగా కోరుతూ అమ్మవారి యొక్క దివ్య శుభాశీస్సులతో శ్రావణ పూర్ణిమ శుభాకాంక్షలు అందరికీ కూడాను. జై దుర్గా భవానీ, జై జై భవానీ.
ఏజెన్సీ ప్రాంతం అంటే దేవుడు సృష్టించిన అద్భుతమని సీఎం చంద్రబాబు అభివర్ణించారు. ఎన్నికల ముందు సూపర్ 6 హామీలు ఇచ్చామని చెప్పినట్లే సూపర్ 6 ను సూపర్ హిట్ చేశామని సీఎం ఉద్ఘాటించారు. గిరిజనులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉద్ఘాటించారు. ఏజెన్సీ ప్రాంతం అంటే దేవుడు సృష్టించిన అద్భుతమని అభివర్ణించారు. ఎన్నికల ముందు సూపర్ 6 హామీలు ఇచ్చామని చెప్పినట్లే సూపర్ 6 ను సూపర్ హిట్ చేశామని వ్యాఖ్యానించారు. సంపద సృష్టించి పేదలకు పంచాలనేదే తన లక్ష్యమని ఉద్ఘాటించారు. ఆర్థికంగా అభివృద్ధి చెందిన వారు సమాజానికి తిరిగి ఇవ్వాలని సూచించారు. స్థానిక గిరిజనులకు ఉద్యోగాలు ఇచ్చేలా ఎన్టీఆర్ జీవో తెచ్చారని చెప్పుకొచ్చారు. ఈ జీవోను ఒకసారి వైసీపీ మరోసారి కాంగ్రెస్ పార్టీలు నిలిపివేశాయని గుర్తు చేశారు. ఏపీలో 5 ఏళ్లు జగన్ హయాంలో విధ్వంసం జరిగిందని మండిపడ్డారు. పేదలను సర్వనాశనం చేయడానికే వైసీపీ పుట్టిందని ఆక్షేపించారు. తాను చెప్పినట్లే పెన్షన్లు పెంచి ఇచ్చామని, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తున్నామని పేర్కొన్నారు. మొట్టమొదటిసారిగా గిరిజన ప్రాంతంలో టీచర్ ఉద్యోగాల్ని గిరిజనులకు రిజర్వ్ చేసిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఆ జీవో దగ్గర మళ్ళా కాంగ్రెస్ వచ్చింది 89లో. ఆ సమయంలో కోర్టుకు పోతే వీళ్ళు సరిగా 89 అనుకుంటానిది, అది కొట్టేసే పరిస్థితికి వచ్చారు. నేను మళ్ళీ 1/1/2000 దగ్గర మీరు గుర్తుపెట్టుకోవాలి. దానిపైన ప్రత్యామ్నాయ జీవో ఇస్తే అక్కడి నుంచి 98లో సుప్రీంకోర్టులో మళ్ళీ లేనిపోని సమస్యలు వచ్చాయి. నేను వస్తానే ఆలోచించాను. ఆ రోజు ఆలోచించి 100% గిరిజన పిల్లలకే ఇక్కడ ఉద్యోగాలు ఇవ్వాలని రాజ్యాంగంలో ఉండే 5th షెడ్యూల్ 5.1 ఆధారంగా ఇస్తూ అందులో 33% ఆడబిడ్డలకు కూడా రిజర్వేషన్లు కల్పించాను. ఈ జీవో నేను ఇచ్చింది 10/1/2000 సంవత్సరంలో సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఇచ్చిన జీవో ఇది. ఆ తర్వాత కొంతమంది కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళిన తర్వాత మీరు ఒకసారి చూస్తే ఇటీవల కాలంలో దీన్ని సరిగా ఆర్గ్యూ చేయలేక 2020 ఈ జీవోను సుప్రీంకోర్టు కొట్టేసే పరిస్థితి వచ్చింది. 22 ఏప్రిల్ 2020 5 మంది జడ్జిలు సుప్రీంకోర్టులో ఈ జీవోను కొట్టేశారు. కొట్టేసిన తర్వాత మళ్ళీ మొదటి తీసుకొచ్చారు. 4 సంవత్సరాలు ఆ రోజున్న ప్రభుత్వం నిద్రపోయింది. కనీసం కౌంటర్ వేయలేదు, సమర్థవంతంగా ఆర్గ్యూ చేయలేదు, ప్రత్యామ్నాయాలు ఎతకలేదు. మీరు కూడా భయపడ్డారు. ఏదైనా మాట్లాడితే మిమ్మల్ని జైల్లో పెడతారు, కేసులు పెడతారు అని మీరు కూడా భయభ్రాంతులైపోయారు. మా గిరిజనులు అల్లూరి సీతారామరాజు గారి ఆధ్వర్యంలో బ్రిటిష్ వాళ్ళ గుండెల్లో నిద్రపోయిన మా గిరిజనులు కూడా ఆ 5 ఏళ్లు భయపడి ఇంట్లో పడుకున్నారు. ఇప్పుడు మాట్లాడుతున్నారు. నేను మీ మనిషిని, మీకంటే నాకు ఎక్కువగా శ్రద్ధ ఉంది. తప్పకుండా ఏ విధంగానైనా సరే మళ్ళీ న్యాయం చేయాల్సిన బాధ్యత, దీన్ని సరిచేయవలసిన బాధ్యత నా పైన ఉంది. ఆ బాధ్యత తీసుకుంటానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టు ఒక నిర్ణయం చేశారు. అయితే మన వాళ్ళు కొంతమంది మొన్నే నేను అడిగితే ఇలాంటి సందర్భాల్లో ఎక్కడ ఏం జరిగాయని ఆలోచిస్తే 2-3 సందర్భాలు జరిగాయి. నాకు సొంతంగా అక్కలు చెల్లెలు లేరు. మంగళగిరి మహిళలు నా అక్క చెల్లెలు. ఈ రోజు మీరంతా రాఖీ కట్టి నాకు అందించిన ఆశీస్సులు కొండంత బలాన్నిచ్చాయి. మీ ఆశీస్సులతో మంగళగిరి నియోజకవర్గాన్ని రాష్ట్రంలో నెంబర్ 1 గా తీర్చిదిద్దేందుకు గాను కృషి చేస్తామని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని మంగళగిరి నియోజకవర్గానికి చెందిన మహిళలు ఉండవల్లి నివాసానికి వచ్చి మంత్రి లోకేష్ కు రాఖీలు కట్టి ఆశీర్వచనం అందించారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడారు. మంగళగిరి ఆడబిడ్డలందరికీ తాను ఎల్లప్పుడూ రుణపడి ఉంటామన్నారు. 2019
2019 ఎన్నికల్లో నేను తొలిసారిగా పోటీ చేసినప్పుడు 5,300 ఓట్లతో ఓటమి చెందామన్నారు. అప్పుడు తన రాజకీయ ప్రత్యర్థులు తనను విమర్శించడమే కాక కొడుకును గెలిపించుకోలేకపోయావంటూ చంద్రబాబును కూడా అవమానించారని, అయితే ఓడిన చోటే గెలవాలన్న పట్టుదలతో పనిచేశానన్నారు. సొంత నిధులతో 26 అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసి మీ అందరి అభిమానాన్ని చూరగొన్నానన్నారు మంత్రి లోకేష్. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో మంగళగిరిలో తనను రాష్ట్రంలోనే 3వ అతిపెద్ద మెజారిటీతో గెలిపించి విమర్శించిన వారి నోళ్లు మూయించారన్నారు. 2003లో తమకు ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం తమకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరుతూ ఈ నెల 25న ధర్నా చౌక్ లో మహాధర్నా చేపడుతున్నట్లు డిఎస్సి 2003 టీచర్స్ ఫోరం సభ్యులు తెలిపారు. 2003లో నోటిఫికేషన్ విడుదలైనప్పటికీ నియామక ప్రక్రియ ఆలస్యం కారణంగా 2005లో నూతన పెన్షన్ పథకంలో చేర్చడం అన్యాయమని వారు పేర్కొన్నారు. డిఎస్సి 2003 టీచర్స్ ఫోరం ఈ నెల 25న విజయవాడ ధర్నా చౌక్ లో రాష్ట్ర స్థాయి మహాధర్నా నిర్వహించనుందని డిఎస్సి 2003 టీచర్స్ ఫోరం సభ్యులు తెలిపారు. శనివారం ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం నందు వారు మాట్లాడారు. 2003లో నోటిఫికేషన్ విడుదలైనప్పటికీ నియామక ప్రక్రియ ఆలస్యం కారణంగా 2005లో నూతన పెన్షన్ పథకంలో చేర్చడం అన్యాయమని వారు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు, హైకోర్టుల తీర్పుల ప్రకారం తమను పాత పెన్షన్ విధానంలో చేర్చాలని వారు డిమాండ్ చేశారు. పోలీస్ సహా మొత్తం 11,000 మంది ఉద్యోగుల సమస్య అని, న్యాయం జరిగేంత వరకు పోరాటం కొనసాగుతుందని ఫోరం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్లో 60 నెలల కాలం ముగిసిపోయినప్పటికీ కూడా ఏ ప్రభుత్వం, గత ప్రభుత్వం కావచ్చు, ప్రస్తుత ప్రభుత్వం కావచ్చు, నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. దీనితో మేమంతా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి 10,000 మంది ఉద్యోగ ఉపాధ్యాయులు అందరం కూడా ఉద్యమ బాట పట్టాము. గత 3 నెలల కాలంలో మేము చేయని ఉద్యమం లేదు. గృహదీక్షలు, కుటుంబ సభ్యులతో గృహదీక్షలు చేపడుతున్నాము. పోస్ట్ కార్డు ఉద్యమం చేపట్టాము. జిల్లా కేంద్రాల్లో నిరాహార దీక్షలు, ధర్నాలు చేపట్టాము. ఈ నెల 25వ తారీఖున ఎవరు ఊహించిన విధంగా రాష్ట్ర స్థాయిలో మహాధర్నా ఒకటి చేపట్టబోతున్నాము. ఈ రాష్ట్ర స్థాయి మహాధర్నా చేపట్టడానికి ముందుగానే, మేము ఆ ధర్నా చేయక ముందుగానే గౌరవ ముఖ్యమంత్రి గారు స్పందించాలని చెప్పేసి మేము కోరుతున్నాము. 2 రోజుల క్రితం నారా లోకేష్ గారు వారి యొక్క ట్విట్టర్లో స్పందించారు. మీ యొక్క సమస్యను చర్చల ద్వారా పరిష్కరిస్తామని వారు చెప్పడం జరిగింది. చర్చలు అవసరం లేదు సార్. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మెమో 57 చాలా స్పష్టంగా ఉంది. సిపిఎస్ జీవోలు అమలు రాకముందే ఎవరైతే నోటిఫికేషన్ ఉన్నారో ఆ నోటిఫికేషన్ 2003 నోటిఫికేషన్ మాత్రమే. ఈ 2003 డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా 10,000 మంది ఉద్యోగులు ఉన్నారు. గ్రూప్ 2 ద్వారా మరికొంతమంది ఉన్నారు. మేమంతా కలిపిన 11,000 మంది అవ్వము. మా యొక్క లెక్కలన్నీ కూడా అన్ని ప్రభుత్వాలు, గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం అనేక సార్లు మా యొక్క వివరాలు కింద నుంచి తీసుకోవడం జరిగింది. మాతో చర్చల కంటే కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని మేము మరీ కోరుతున్నాం. సార్, మీరు అనేక సార్లు చెప్పారు మా నాన్న కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగే, పెన్షన్ వాల్యూ ఏంటో మాకు తెలుసు, మా కుటుంబానికి తెలుసు అని పవన్ కళ్యాణ్ గారు అనేక సార్లు చెప్పుకున్నారు. కాబట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, మీ ముగ్గురు చర్చించుకుని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మాకు పాత పెన్షన్ ఉత్తర్వులు ఇప్పించవలసిందిగా కోరుతున్నాము. లేని పక్షంలో రాష్ట్రంలో అన్ని డిమాండ్స్ కన్నా కూడా పురాతనమైన డిమాండ్గా మాది మారిపోయింది. ఇప్పుడు పిఆర్సీ ఆలస్యమై 24 నెలలు అయింది. డిఎల్ ఆలస్యమై 18 నెలలు అయింది. సరెండర్ లీవ్ బిల్స్ ఎన్కాష్మెంట్ కాకుండా 36 నెలలు అయింది. కానీ మా యొక్క పాత పెన్షన్ ఉత్తర్వులు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులకి 60 నెలల కాలం ముగిసిపోయింది. కాబట్టి అన్ని సమస్యల కన్నా ముందుగా మా సమస్యను పరిష్కరించిన తర్వాతే మీరు మిగతా సమస్యల మీద దృష్టి పెట్టాలని చెప్పేసి కోరుకుంటూ, ఆగస్టు 25న జరిగేటువంటి ఉద్యమానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క డిఎస్సి 2003 ఉపాధ్యాయుడు ఉద్యోగి రావాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు. 3 నవంబర్లో నోటిఫికేషన్ ద్వారా మేము నియమితున్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 11,000 మంది ఉన్నాము. మరి మా నోటిఫికేషన్లో పాత పెన్షన్ విధానమే తప్ప కొత్త పెన్షన్ విధానం లేదు. మరి భారతదేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పిచ్చినటువంటి దరిమిలా మరి ఈ ప్రభుత్వం మాకు తక్షణం కేంద్ర ప్రభుత్వం 57 అనుసరించి పాత పెన్షన్ పునరుద్ధరించాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. మేము గత ప్రభుత్వంలో అనేక ప్రాతినిధ్యాలు చేశాం. మా సివిల్ సర్వీస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో ఉపాధ్యాయ సంఘాలందరికీ కూడా గత ప్రభుత్వం లిఖితపూర్వకమైనటువంటి హామీ ఇచ్చింది. 57 ప్రకారం 2003 డిఎస్సి ఉపాధ్యాయులకు అలాగే తదితర అర్హత గల ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ కూడా పాత పెన్షన్ పునరుద్ధరిస్తామని గత ప్రభుత్వం లిఖితపూర్వక హామీ ఇచ్చి కూడా, అలాగే చివరి కేబినెట్ సమావేశంలో కూడా మీ అంశం ప్రస్తావన తీసుకొచ్చి మీకు పాత పెన్షన్ పునరుద్ధరిస్తామని చెప్పేసి గత ప్రభుత్వం చెప్పి మొండి చేయి చూపించినటువంటి దరిమిలా ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సర కాలం అయింది. అనేక ప్రాతినిధ్యాలు, చంద్రబాబు నాయుడు గారికి ప్రాతినిధ్యం చేశాం, పవన్ కళ్యాణ్ గారికి ప్రాతినిధ్యం చేశాం, నారా లోకేష్ గారికి ప్రాతినిధ్యం చేశాం. అందరికీ ప్రభుత్వ అధికారుల హెడ్స్, అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి అనేక సార్లు మేము ప్రాతినిధ్యం చేశాం. ఇన్నిసార్లు ప్రాతినిధ్యం చేసిన దరిమిలా రేపొద్దున మేము ఆగస్టు 25 మరి విజయవాడ కేంద్రంగా
సోమవారం మహాధర్నా నిర్వహించతలపెట్టాం. తక్షణం స్పందించి ప్రభుత్వం ఎప్పుడైనా తక్షణం స్పందించి మా న్యాయమైనటువంటి కోరిక అయినటువంటి కేంద్ర ప్రభుత్వం మెమో 57 ప్రకారం ఎవరైతే 2004 సెప్టెంబర్ 1కి ముందు నియమితులైనటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పాత పెన్షన్ పునరుద్ధరించాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తాం. లేని పక్షంలో రానున్న రోజుల్లో మా ఆందోళన తీవ్రతరం చేస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం. లైట్ వేస్తారా వద్దా? ఓకే. నా పేరు మోపిదేవి శివశంకర్రావు, డిఎస్సి 2003 టీచర్స్ ఫోరం రాష్ట్ర కన్వీనర్ని. ఈ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడంలో ప్రధానమైన ఉద్దేశం మా న్యాయమైన డిమాండ్ ఏదైతే ఉందో డిఎస్సి 2003 ఉపాధ్యాయులకి అలాగే పోలీస్ కానిస్టేబుళ్ళకి వివిధ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి 1/9/2004 కన్నా ముందు నోటిఫికేషన్లు ఇచ్చి తర్వాత నియామకాలు జరిగినటువంటి ఉద్యోగులకి మొత్తం సుమారుగా 11,000 మందికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మెమో నంబర్ 57, అలాగే నిన్న మొన్న తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు, పంజాబ్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు, వీటన్నిటి నేపథ్యంలో మాకు న్యాయంగా పాత పెన్షన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ పాత పెన్షన్ని వెంటనే ఇవ్వాలని ఇప్పటికే మేము అనేక దఫాలుగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాము. గత నెలలో అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నా చేశాము. మరి లోకేష్ గారు కూడా స్పందించడం జరిగింది. కానీ మాకు ఇంతవరకు జీవో రాలేదు. మా న్యాయమైన డిమాండ్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళటానికి సాధించడానికి కావలసినటువంటి ఏర్పాట్లో భాగంగా ఈ నెల 25వ తేదీ సోమవారం రోజు విజయవాడ అలంకార్ సెంటర్లో ధర్నా చౌక్లో మహాధర్నా నిర్వహించి తలపెట్టాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయులందరూ కూడా మా ధర్నాకి మద్దతు ఇవ్వడానికి ముందుకొచ్చారు. అన్ని సంఘాలు, రాష్ట్రంలో ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు అన్నీ కూడా ఈ ధర్నా కార్యక్రమానికి మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి ఈ ధర్నాన్ని విజయవంతం చేయటం, ఈ విజయవంతం చేయబోయే లోపే ప్రభుత్వం స్పందించి ఇంకా చర్చలు ఏం అక్కర్లేదు, ఒక జీవో ఇచ్చేస్తే మాకు పాత పెన్షన్ వస్తుంది, సమాచారం మొత్తం మీ ఆర్థిక శాఖ వద్ద ఫైల్లో సిద్ధంగా ఉంది అని ప్రభుత్వానికి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. సత్యనారాయణపురం రైల్వే కాలనీలోని శివకేశవ ఆలయం, సాయిబాబా దేవస్థానంలో రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజాది కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివార్లకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా హాజరై స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోండా ఉమా మాట్లాడారు. రాఖీ పౌర్ణమి అన్న చెల్లెల బంధానికి ప్రత్యేకంగా మన సంస్కృతి సాంప్రదాయాల్లో ప్రత్యేక స్థానం కలిగిన పండుగ అని పేర్కొన్నారు. అక్క చెల్లెళ్లందరికీ ఆయుర ఆరోగ్యాలు కలగాలని, రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. రాఖీ పండుగ రోజు అన్నలు సంతోషంగా ఉండాలని, చెల్లెలు రాఖీ కడతారని, ఇది కుటుంబ బంధాలని మరింత బలపరుస్తోందని అన్నారు. గుడి కమిటీ ఆధ్వర్యంలో గుడి మరింత అభివృద్ధి సాధించడానికి తాను ఎల్లప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. పరమ పవిత్రమైనటువంటి రోజు రాఖీ పౌర్ణమి. ఈ రాఖీ పౌర్ణమి రాష్ట్రంలోని మా అక్క చెల్లెళ్ళందరూ కూడా క్షేమంగా ఉండాలి, ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి, ఆ స్వామివారి ఆశీస్సులతో నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలి, ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని చెప్పి స్వామివారిని అందరూ కూడా వేడుకోవటం జరిగింది. ఇవాళ అన్నా చెల్లెళ్ళ బంధం ఏదైతే అన్న క్షేమం కోసం రాఖీ కడతారో అది మన సంస్కృతి సాంప్రదాయాల్లో భాగంగా వస్తూ ఉంది. ఈరోజు ఇక్కడ సెంట్రల్ నియోజకవర్గంలో రైల్వే కాలనీలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి గుడి కమిటీ వారు ఈ రోజు నుంచి ప్రతి రోజు కూడా ప్రదక్షిణలు ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున ఈ కమిటీ ఆధ్వర్యంలో ఈ గుడి ఇప్పటికే దినదిన అభివృద్ధి చెందుతూ ఉంది, భక్తులు పెరుగుతూ ఉన్నారు. ఏది ఏమైనా ఇక్కడ ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామివారు కానీ బాబా గారి ఆశీస్సులతో ఈ నియోజకవర్గం ప్రజలు ఈ కమిటీ ఆధ్వర్యంలో ఈ టెంపుల్ ఇంకా అభివృద్ధి చెందాలని హృదయపూర్వకంగా కోరుకుంటా ఉన్నాం. ఈ రైల్వే కాలనీలో ఉన్నటువంటి ఈ గుడి ఈ ప్రాంతంలోని భక్తులందరికీ కూడా అందరికీ సౌకర్యంగా ఉంది. దీనికి అన్ని రకాలుగా అభివృద్ధికి అండగా ఉంటాం, మేము నిలబడతాం, సపోర్ట్ చేస్తామని కూడా తెలియజేసుకుంటూ మా అక్క చెల్లెళ్ళందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఓం వెంకటేశాయ నమః. మా ఆలయం ప్రతిష్ట 1979 చేయడం జరిగింది. అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి గారైనటువంటి కేఎల్ రావు గారు దీన్ని శంకుస్థాపన చేశారు. ఈ రోజుకి కూడా ఈ దినదినాభివృద్ధి చెందుతూ ఈ స్టేజ్కి వచ్చింది.
ఇప్పుడు 13 ఆలయాలు ఉన్నాయి మా దగ్గర. పైన కళ్యాణ మండపం, ఏసీ కళ్యాణ మండపం కూడా కట్టడం జరిగింది. దానికి కూడా కేఎల్ రావు కళావేదిక అని పేరు నామకరణం చేయడం జరిగింది. అలాగే 13 ఆలయాలలో విశిష్టత ఏంటంటే మాకు బాబా టెంపుల్ ఉంది. బాబా టెంపుల్లో శివబాబా అని ఒక ఆయన ఉన్నారు. ఆయన చెవిలో ఏది చెప్పుకుంటే అది తప్పకుండా నెరవేరుతుంది. కాబట్టి చాలా దూరాల నుంచి స్వామివారి దగ్గరికి వచ్చి ఆయన చెవులు చెప్పుకోవడం జరుగుతుంది. వారు పనులు అయిన తర్వాత మళ్ళీ వచ్చి వారికి కృతజ్ఞతాభావంగా ఆయన చెవులు చెప్పుకుంటే అంతటితో విముక్తి అవుతుంది. కాబట్టి అలానే దుని ఉంది. అన్ని ఆలయాలకి శంకుస్థాపన చేసినటువంటి కేఎల్ రావు గారు ధన్యులు. వారికి ఈ పత్రికా ప్రకటన ద్వారా వారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఈరోజు 11 గంటలకు వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఉంది. అలాగనే ఈరోజు ఉదయం 6:30కి ప్రదక్షిణ 7 వారాల ప్రదక్షిణ ప్రారంభం చేశాం. చాలామంది భక్తులు వచ్చారు. ఈరోజు భక్తులు ప్రదక్షిణ చేసి వారి యొక్క కోరికలు నెరవేరాలని స్వామివారిని మొక్కుకుని వెళ్ళారు. కాబట్టి వారికి కూడా తప్పకుండా వారి కోరిక నెరవేరాలని ఆ స్వామి తరపున మేము కోరుకుంటున్నాం. అలాగనే మా కమిటీ వారు అందరూ కూడా చాలా సహకరిస్తారు ప్రతి విషయాల్లో. మా కమిటీ వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నా పేరు శ్రీనారాయణమూర్తి, ట్రెజరర్, శివకేశవాలయం. విజయవాడ గవర్నర్పేట ఆంధ్రరత్న భవన్లో ఎన్టీఆర్ జిల్లా యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో 65వ ఇండియన్ యూత్ కాంగ్రెస్ ఫౌండేషన్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మస్తన్ వలి కేక్ కట్ చేశారు. అనంతరం యువజన కాంగ్రెస్ నాయకులు మాట్లాడారు. యువజన కాంగ్రెస్ దేశంలో శక్తివంతమైన యువజన రాజకీయ శక్తిగా కొనసాగుతోందని, కాంగ్రెస్ పార్టీకి అండగా పనిచేస్తోందని తెలిపారు. పెద్ద నాయకులంతా యువజన కాంగ్రెస్ నుండి ఎదిగారని, భవిష్యత్తులో మరింత మంది నాయకులు ఇక్కడి నుండి వస్తారని పేర్కొన్నారు. ఈరోజు యువజన కాంగ్రెస్, జాతీయ యువజన కాంగ్రెస్ 65వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆంధ్రరత్న భవన్ నందు ఎన్టీఆర్ జిల్లా యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించడం జరిగినది. యువజన కాంగ్రెస్ ప్రారంభమై 65 ఏళ్ళు అయింది. ఈ దేశంలో యువజన కాంగ్రెస్ బలంగా ఏ పార్టీకి లేని విధంగా అత్యంత బలమైన శక్తిగా యువజన కాంగ్రెస్ ఈరోజు పనిచేస్తుంది. కాంగ్రెస్ పార్టీకి వెండుదండాలుగా ఒక ముఖ్య భూమిక పోషిస్తూ, కాంగ్రెస్ పార్టీకి ఎదుగుదలలో ముఖ్య భూమిక పోషిస్తూ ఈనాడు యువజన కాంగ్రెస్ ముందుకు పరిగెడుతుంది. దేశంలో యువజన కాంగ్రెస్ ఒక నాయకులను తయారు చేసే మెషిన్ లాంటిది. ఈ యువజన కాంగ్రెస్లో దేశమంతటా ఉన్న నాయకుల్లో పెద్ద నాయకులందరూ యువజన కాంగ్రెస్ నుంచే ముందడుగు వేశారు. అలాగే మేము కూడా వారి అడుగుజాడల్లోనే ముందుకు వెళ్తూ యువజన కాంగ్రెస్ని ఇంకా పటిష్టంగా చేసుకుంటూ ఇంకా ముందుకు వెళ్తూ ఇంకా ఎదుగుదల ఇంకా శక్తివంతంగా ఎదగాలని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. యువజన కాంగ్రెస్ 65వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఆంధ్రరత్న భవన్లోనే జరపడం జరిగింది. యువజన కాంగ్రెస్ అనేకమైనటువంటి సంఘర్షణలు చేసి ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీని ఎప్పటికప్పుడు బలోపేతం చేస్తూనే ఉంది. 1979లో కూడా ఎమర్జెన్సీ తర్వాత యువజన కాంగ్రెస్ గ్రాస్ రూట్స్లో చాలా అత్యుత్తమైనటువంటి పాత్ర పోషించి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా ఆనాడు కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఆనాటి స్ఫూర్తితో మేము కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో యువజన కాంగ్రెస్ మరింత సంఘర్షణలు చేసి 2029లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా మేము కూడా సంఘర్షణ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడం. ఈరోజు ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ 65వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు పీసీసీ ఆఫీస్లో జెండా ఎగరవేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వల్లి గారు, అలాగే నారాయణశెట్టి గారు, కుర్షిదే గారు, గురునాథం గారు వీళ్ళందరూ ఇచ్చేశారు. ఈరోజు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి ఏదైతే ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన యువజన విభాగం ఉన్నదంటే, డెమోక్రటిక్ పద్ధతిలో ఉన్నదంటే అది యువజన కాంగ్రెస్ మాత్రమే. దీనికి దాదాపు చాలా ఎక్కువ మెంబర్స్ ఉన్నారు. మరి యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు అవనివ్వండి, అలాగే ఈ యువతకి ఏదైతే అన్యాయం జరుగుతుందో దాని మీద పోరాటం చేయడం ఈ యువజన కాంగ్రెస్ యొక్క ముఖ్య ధ్యేయం అని చెప్పి తెలియజేసుకుంటూ, రాహుల్ గాంధీ గారు ఆదేశాల మేరకు మేము యువజన కాంగ్రెస్ పనిచేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.
డొక్కా సీతమ్మ స్ఫూర్తితో అన్నదానం నిర్వహించడం అభినందనీయమని ఏసీబీ దుర్గారావు అన్నారు. ఇదే సేవ స్ఫూర్తిని కొనసాగించాలని ఆయన సూచించారు. వెంకట్రావు మిత్ర బృందం చేస్తున్న సామాజిక సేవ ప్రశంసనీయమన్నారు. విజయేశ్వర స్వామివారి భక్త బృందం ఆధ్వర్యంలో ప్రతి పౌర్ణమికి రథం సెంటర్ వద్ద అన్నదానం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా శ్రావణ పౌర్ణమి పురస్కరించుకుని వేలకపూడి వెంకటేశ్వరరావు వెంకటరాజేశ్వరి దంపతుల సహకారంతో శంకునాథం వెంకట్రావు పేదపూడి ఆధ్వర్యంలో పేదలకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఏసీపీ దుర్గారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రతి నెల పౌర్ణమి నాడు పేదలకు అన్నదానం నిర్వహించడం ముదావాహమన్నారు. వెంకట్రావు ఆయన మిత్ర బృందం చేస్తున్న సామాజిక సేవను అభినందించారు. ఇదే సేవ స్ఫూర్తిని కొనసాగించాలని సూచించారు. అనంతరం వెంకట్రావు మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా ప్రతి పౌర్ణమికి పేదలకు అన్నదానం నిర్వహిస్తున్నామని తెలిపారు. శ్రావణ పౌర్ణమితో పాటుగా ఈ రోజు వెంకటేశ్వర స్వామి జన్మించిన శ్రవణ నక్షత్రం కూడా కలిసి రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. డొక్కా సీతమ్మ స్ఫూర్తితో ప్రతి నెల కొనసాగిస్తున్నామని వివరించారు. దాతలు సహకరిస్తే అన్నదాన కార్యక్రమాన్ని మరింత భారీ ఎత్తున నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో విజయేశ్వర స్వామి భక్త బృందం ప్రతినిధులు పాల్గొన్నారు. విజయేశ్వర స్వామి భక్త బృందం వెంకట్రావు గారు గురునాథ్ గారు ఆధ్వర్యంలో ప్రతి నెల పౌర్ణమికి డొక్కా సీతమ్మ గారి ఆశీస్సులతో వారి యొక్క స్ఫూర్తితో ఇక్కడ అన్నదానం పెట్టడం జరుగుతుంది. వీరి అన్నదానం ఇలా పెట్టడం వల్ల చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా గత 15 సంవత్సరాలుగా చేస్తున్నారు. దీన్ని ఇంకా కంటిన్యూ చేయాలని వీరికి భగవంతుడు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓం నమ శివాయ. విజయేశ్వర స్వామి అన్న సంతర్పణ అన్న పేరు పెట్టుకున్నాం. దుర్గా మల్లేశ్వరి అమ్మవారి ఆశీస్సులతో డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితో ప్రతి నెల ప్రతి పౌర్ణమికి ఇక్కడ అన్న సంతర్పణ చేస్తున్నాం. ఈరోజు వెంకటేశ్వర స్వామి పుట్టినరోజు, రాఖీ పౌర్ణమి, తర్వాత కార్తీక పౌర్ణమి అన్ని విధాలుగా కలిసి వచ్చిన రోజు. ఈరోజు మాకు అతిథిగా ఏసీపీ గారు వచ్చారు. ఏసీపీ గారు అన్న సంతర్పణని కాసేపు పెట్టి వెళ్ళారు. వాళ్ళు వచ్చినందుకు ఏసీపీ గారు వచ్చినందుకు ఏసీపీ గారు దుర్గారావు గారు వచ్చారు. ఆ దుర్గారావు రావడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. మాలాంటి వాళ్ళకి ఎంకరేజ్ చేయడానికి చాలా చాలా సంతోషంగా ఉంది. తర్వాత ఈ డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టుకోవడానికి మంచి రీజన్ ఉంది. మా తల్లి ఆంధ్రల అన్నపూర్ణేశ్వరి దేవిగా తీర్చిదిద్దింది మనల్ని. ఈరోజు కాశీలో చూసుకున్నా సరే కాశీ అన్నపూర్ణేశ్వరి దేవి దగ్గర తెలుగులో రాసి ఉంటుంది అన్న సంతర్పణ అని. మనకి గర్వపూర్వకమైన రోజు. ఆ తల్లి స్ఫూర్తితోని డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితోని ఇక్కడ అన్న సంతర్పణ చేస్తున్నాం. అలాగే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఎన్నో కాలేజీల పేరు మీద అన్న సంతర్పణ పెట్టారు. అలాగే మన నారా చంద్రబాబు నాయుడు గారు అన్న సంతర్పణ మీద అన్న క్యాంటీన్లు పెట్టారు. అన్న సంతర్పణ అనేది అన్నం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి ఈ అన్న సంతర్పణకి ప్రతి ఒక్కరు ఇలా పెడతాం మూలన్న ఎంతో మన ఆంధ్రప్రదేశ్లో చాలామందికి ఆకలి తీర్చిన వాళ్ళు అవుతారు. ఇలాగే మాకు ఈ అన్న సంతర్పణ జరగడానికి దాతల సపోర్టుతోని ప్రతి ఒక్కరు మాకు ఇంత విజయవంతంగా జరగడానికి దాతలు ప్రతి ఒక్కరు మా సర్కిల్ కానీ మా ఫ్రెండ్ సర్కిల్ కానీ అందరి సపోర్టుతోనే ఇంత గొప్పగా జరుగుతుంది. అది జరగడానికి ఏంటంటే ఆ అమ్మవారు దుర్గా మల్లేశ్వరి అమ్మవారి ఆశీస్సులు, ఆ విజయేశ్వర స్వామి ఆశీస్సులు, అలాగే డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితో ఉండబట్టి ఇంత గొప్పగా జరుగుతుంది. ఇంకా ముందు ఇంకా గొప్పగా చేయాలనే మాకు బలమైన సంకల్పం ఉంది. దాతలు సపోర్ట్ చేసి మాకు సహకరిస్తే మేము మమ్మల్ని ఒక వాహనంలాగా నియమించింది ఆ జగన్మాత. మేము ఇంకా బాగా చేయడానికి బాగా కృషి చేస్తాం. మీరు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు చాలా సంతోషపడుతున్నాం. ఇంకా ముందు ఇంకా బాగా చేయాలని ఆశిస్తున్నాం. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రావణ పౌర్ణమి పురస్కరించుకుని అత్యంత వైభవంగా సాగిన ఇంద్రకీలాద్రి ప్రదక్షిణ. జయ దుర్గా జయ జయ దుర్గా అంటూ భక్తుల నామస్మరణతో మారుమోగిన ఇంద్రకీలాద్రి గిరిలు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా పాడేరులో సీఎం చంద్రబాబు పర్యటన. గిరిజనుల ఉద్యోగ రిజర్వేషన్లపై జీవో 3ను పునరుద్ధరిస్తామని కీలక ప్రకటన. ఈ నెల 25న మహాధర్నా చేపడుతున్నట్టు తెలిపిన డీఎస్సీ. 2003 టీచర్స్ ఫోరం సభ్యులు తమకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్.
ఆంధ్రరత్న భవన్లో ఘనంగా 65వ ఇండియన్ యూత్ కాంగ్రెస్ ఫౌండేషన్ డే వేడుకలు. కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న కాంగ్రెస్ నాయకులు. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.